హాయ్ ఫ్రెండ్స్. అరే నీవు ఇంకా నీ చాక్లెట్ ని తిని పూర్తి చేయలేదా? నేను పూర్తి చేయలేను. చాక్లెట్ లో సగం ఇస్తాను. లేదు, నేను ఇవ్వడం ఇష్టం లేదు. నువ్వు నాకు సగం చాక్లెట్ ఇవ్వు. నేను నీకు చాక్లెట్ ఇస్తాను. లేదు, నేను ఇవ్వడం ఇష్టం లేదు. చాక్లెట్ లో సగం ఇస్తాను. లేదు, నేను ఇవ్వడం ఇష్టం లేదు. చాక్లెట్ లో సగం ఇస్తాను. నేను నీకు చాక్లెట్ ఇస్తాను. నేను నీకు చాక్లెట్ ఇస్తాను. లేదు, నేను ఇవ్వడం ఇష్టం లేదు. చాక్లెట్ లో సగం ఇస్తాను. నేను నీకు చాక్లెట్ ఇస్తాను. నువ్వు నాకు సగం చాక్లెట్ ఇస్తే చెట్టులోని బెల్లం ఇస్తాను. జాక్ ఫ్రూట్ ఎక్కడి నుంచి తెస్తారు? నువ్వు నాతో అబద్ధాలు చెబుతున్నావు. పెద్దలు ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. నేను అబద్ధం చెప్పడం లేదు. నేను నిజం చెబుతున్నాను. లేదు, నేను నమ్మను. సరే, నువ్వు నాతో రా. మీరు చూసారా? ఆ చెట్టులో చాలా జాక్ ఫ్రూట్ చెట్లు ఉన్నాయి. అవును సోదరుడు, చాలా జాక్ ఫ్రూట్ చెట్లు ఉన్నాయి. రండి, మనం వెళ్ళి తెచ్చుకుందాం. తప్పకుండా. నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. మొదట నాకు చాక్లెట్ ఇవ్వు. అక్కడ ఉంది. అక్కడ చూడు. చిలుక. తాటి చెట్టు మీద చిలుక ఉంది. అవును సోదరుడు, ఇది చాలా అందమైన చిలుక. రండి అన్నయ్య, మనం వెళ్ళి పట్టుకుందాం. చూడు కిట్టు, చిలుక కొబ్బరి చెట్టు మీదికి పోయింది. నాకు అది అక్కర్లేదు. సరే, మనం వెళ్ళి తాటి చెట్టు మీద ఉన్న చిలుకను పట్టుకుందాం. ఏమీ జరిగింది? పిల్లలు, దయచేసి మా కోసం చిలుకను పట్టుకుంటారా? చిలుక. అవును చిలుక, దయచేసి మా కోసం చిలుకను పట్టుకోగలరా? చిలుక. కానీ నేను ఎక్కడికి వెళ్ళి నీ కోసం చిలుకను పట్టుకోవాలి? అక్కడ ఒక చిలుక కనిపించింది. నువ్వు మాతో వస్తావా? సరే, నేను వస్తాను. అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి? కిట్టు. అప్పు తాటి చెట్టు దగ్గరకు వెళ్లారు. కిట్టు ఎండిపోయిన తాటి చెట్టును చూపించి కర్ణ మామతో చెప్పాడు. తాటి చెట్టు మీద చిలుక ఉంది. ఇదిగో నీ చిలుక. దానిని ఉంచడానికి మీకు గూడు ఉందా? దీన్ని ఉంచడానికి మాకు చిలుక గూడు ఉంది. దీన్ని ఉంచడానికి మాకు చిలుక గూడు ఉంది. చిలుక దొరికింది. చిలుక దొరికింది. అందమైన చిలుక దొరికింది. చిలుక దొరికింది. చిలుక దొరికింది. అందమైన చిలుక దొరికింది. నేను ఆమెకు తినడానికి పాలు ఇస్తాను. ఆపై నేను ఆమెకు పండు ఇస్తాను. చిలుక దొరికింది. చిలుక దొరికింది. అందమైన చిలుక దొరికింది. చిలుకను చూశావా? మేము మీకోసం తెచ్చాము. చిలుకను చూశావా? మేము మీకోసం ఏమి తీసుకువచ్చామో చూడండి. ఈ చిలుక ఎంత అందంగా ఉందో చూడు బ్రదర్. ఈ చిలుకకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. అవును, నిజంగా ఈ చిలుక చాలా సంతోషంగా ఉంది. ఒక వెర్రి పిల్లి ఇదంతా చూస్తోంది. ఆ తరువాత పిల్లి చిలుక వద్దకు వచ్చింది. చిలుక పిల్లికి భయపడింది. భయపడకు, నా బోనులో ఎవరున్నారో చూడడానికి వచ్చాను. మిత్రమా, మీరు నాకు సహాయం చేస్తారా? మీకు ఏ సహాయం కావాలి? మీరు నన్ను దీని నుండి విడిపించగలరా? మీరు దీని నుండి సులభంగా బయటపడవచ్చు. నేను ఎప్పుడూ దీని నుండి బయటపడతాను. మిత్రమా, ఆ పిల్లలు నన్ను ఇందులో బంధించారు. నేను బయటకు రాలేకపోతున్నాను. ఓహో, అదేనా? ఇది చాలా చెడ్డ విషయం. నువ్వు చాలా పేదవాడివి. నేను నీకు సహాయం చేయలేను. నేను దీని నుండి బయటకు రాలేను. మిత్రమా, నేను ఆకాశంలో ఎగరాలనుకుంటున్నాను. నేను చాలా స్వేచ్ఛా పక్షిని. నేను పొలాల్లో ఆహారం తినాలనుకుంటున్నాను. నాకు పండు అంటే ఇష్టం. నేనే సొంతంగా గూడు కట్టుకుని అందులో జీవించాలనుకుంటున్నాను. ఉదయం
నేను ఆహారం తినాలి. నాకు పండ్లు అంటే ఇష్టం. ఇల్లు కట్టుకుని బతకాలి. నేను ఎప్పుడు స్వేచ్ఛగా ఎగరగలను? నేను మళ్ళీ ప్రపంచాన్ని ఎప్పుడు చూడగలను? నేను ఎప్పుడు చేస్తాను? ఆగండి. నేను మీకు ఒక ఆలోచన ఇస్తాను. కానీ మీరు దానికోసం నటించాలి. 2 రోజులు పస్తులుండాలి. మీరు చేయగలరా? నేను ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళగలిగితే నేను మీకోసం ఏదైనా చేస్తాను. ఇక నుంచి మీరు ఏమీ తినకూడదు. మీరు ఎటువంటి శబ్దం చేయకూడదు అని చెప్పి పిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం పున్ని, కిట్టు అక్కడికి వచ్చేసరికి ప్రశాంతంగా నిద్రపోతున్న చిలుకను చూశారు. అది నిన్న రాత్రి ఇచ్చిన పండు తినలేదు. ఏం జరిగింది? నీకు ఆకలిగా లేదా? మేము ఇచ్చినది మీకు నచ్చలేదా? సరే, మేము మీకు ఇంకేదైనా ఇస్తాము. ఈ చిలుక ఎందుకు ఏమీ తినదు? అవును కిట్టు, ఇది బాగా లేదని నేను అనుకుంటున్నాను. తలుపు తెరవండి. సోదరుడు, మా చిలుక ఎగిరిపోతుంది. ఆనందంగా ఎగిరిపోతున్న చిలుకను చూసి పున్ని, కిట్టు చాలా సంతోషించారు. కిట్టు ఏడవడం మొదలుపెట్టాడు. పున్ని, కిట్టు సమాధానం అడిగారు. ఒకరోజు రామచిలుక నది ఒడ్డున ఉన్న మామిడి చెట్టు మీద ఊడుతా పచ్చి చిలుకతో కబుర్లు చెప్పుకుంటూ, పొలానికి పండ్లను తినడానికి వెళ్ళలేదా? నేను అక్కడికి వెళ్తున్నాను. నా మిత్రమా, తేనెతో కూడిన తేయాకు తోటలు చాలా ఉన్నాయి. దాని గురించి చెప్పాలని వచ్చాను. నేను కూడా మీతో వస్తాను. ఆ దృశ్యాన్ని ఇద్దరూ చూశారు. నదిలో చీమ రావడం చూసి చీమ మునిగిపోతూ ఉంది. రామచిలుక చెట్టుపై నుండి దూకి ఆగిపోయింది. చీమల దగ్గర చీమ రామచిలుక ఆకు తెచ్చి పక్కన పెట్టడం చూసి చాలా బాధగా ఉంది. చీమ ఆకు మీద దూకి తప్పించుకుంది. చీమ ఆకుపైకి ఎక్కి ఎలాగోలా తప్పించుకుంది. రామచిలుక ఆకుతో పాటు అలసిపోయిన చీమను తీసుకుని గూటికి తెచ్చింది. పచ్చి చిలుక, ఈరోజు నువ్వు నన్ను రక్షించడానికి సరైన సమయానికి వచ్చావు. నువ్వు రాకపోతే నేను నదిలో పడి చనిపోయేవాడిని. ఆ సమయంలో నిన్ను చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏమిటి, మీ అదృష్టమా? అవును, దానివల్ల నేను నిన్ను రక్షించగలిగాను. ఒక ప్రాణాన్ని కాపాడుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చీమ, నువ్వు నదిలో ఎలా పడిపోయావు? నేను నది పక్కన ఉన్న చెట్టు నుండి తేనె తాగడానికి అక్కడికి వెళ్ళాను. ఆ సమయంలో కాలుజారి నదిలో పడిపోయాను. వెనక్కి తిరిగి చూడకుండా నడిస్తే ఇలా జరిగింది. నేను నిన్ను సరైన సమయంలో చూడకపోతే మీరు నదిలో మునిగిపోయేవారు. పచ్చి చిలుక, నీ సహాయాన్ని ఎప్పటికీ మరువలేను. దీనికి బదులుగా ఒకరోజు నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. మీరు నాకు సహాయం చేస్తారా? నువ్వు నల్ల చీమవి. ఆకాశంలో ఎగిరే నాకు సాయం చేస్తావా? ఎగతాళి చేయవద్దు. వెళ్ళిపో. చీమను చూడు. నువ్వు ఎవరినీ ఎగతాళి చేయకూడదు. చీమ చూడు, ఇక నుండి మనం స్నేహితులం. మరియు మేము అందరం స్నేహితులం అయ్యాము. ఈ విధంగా రాముని చిలుక అక్కడి నుంచి ఎగిరిపోయింది. అది కూడా బాలుడితో కలిసి పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న చెట్టు ఎక్కింది. ఒకరోజు ఆ ప్రాంతానికి ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడు చేసే పని ఏమిటి? ఇది వేట మాత్రమే. సరియైనదా? వేటగాడు వేటాడేందుకు ఏదైనా దొరుకుతుందేమోనని చుట్టూ చూశాడు. అప్పుడు చెట్టుపై ఉన్న రామ చిలుకను చూశాడు. వెంటనే అతను ఏమి చేశాడో, అతను ఒక గోరుతో బాణం విసిరాడు. అప్పుడు ఆహారం తీసుకుంటున్న చీమ వేటగాడిని చూసింది. అక్కడ ఏం జరగబోతుందో చీమకు ఆకలి వేసింది. ఆ వేటగాడు పచ్చి చిలుకను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఆ పచ్చి చిలుకను కాపాడాలి. చీమ అక్కడి నుంచి వేగంగా పరిగెత్తి వేటగాడి కాలు దగ్గరకు వెళ్ళింది.
అక్కడికి వెళ్ళిన వేటగాడు ఏం చేస్తున్నాడు? వేటగాడు అతన్ని కొరికాడు. ఎలాగైనా ఆ పచ్చి చిలుకను కాపాడాలి. ఇదిగో చూడు చీమ, దయచేసి నన్ను క్షమించండి. ఆ రోజు నేను నీతో అసభ్యంగా ప్రవర్తించాను. అందుకే ఇప్పుడు నన్ను క్షమించమని అడుగుతున్నాను. అది సరే. నా ప్రియమైన, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వారి స్వంత తెలివితేటలు ఉంటాయి. వాటి మధ్య తేడా లేదు.